ఎవ్రీవన్. వెల్కమ్ టు భవిత కిరణ్ వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకి ఒక స్పెషల్ వ్లాగ్ తీసుకొచ్చా. స్పెషల్ వ్లాగ్ ఎందుకంటున్నానంటే ఈ వ్లాగ్ మా యానివర్సరీ గురించి కాబట్టి. సో ఈ వ్లాగ్లో మా యానివర్సరీ ఎలా జరిగింది, ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దాం రండి. యాక్చువల్‌గా అయితే మా యానివర్సరీకి కావాల్సిన డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడదాం అనుకున్నా. అలా అనుకుంటూనే రోజులైతే గడిచిపోయాయి. చివరికి మా యానివర్సరీ డే అయితే వచ్చేసింది. అందుకని అప్పటికప్పుడు మా దగ్గరలో ఉన్న షాప్‌కి వెళ్ళి మాకు కావాల్సిన ఐటెమ్స్ తీసుకున్నాం. అందులో 3 అనే లెటర్‌ని తీసుకున్నాం. ఎందుకంటే ఇది మా థర్డ్ యానివర్సరీ కాబట్టి. మాకైతే ఇప్పటికే అర్థం కావడం లేదు. మా మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ ఎలా కంప్లీట్ అయిందో. తరువాత అలాగే మా ఇద్దరిని రిప్రజెంట్ చేయడానికి 2 హార్ట్ సింబల్స్ అయితే తీసుకున్నాం. ఇంకా తీసుకున్న బెలూన్స్‌ని ఎయిర్ బ్లోయర్‌తో బ్లో చేయడం అయితే స్టార్ట్ చేసాం. నువ్వు ఆవకైతావు చూడు. ఏదైనా పోతాను కదండి లోపలికి. ఎట్లా తీసుకొచ్చేది అసలు ఇది గాలే పోవడం లేదండి. ఎట్లా కొట్టే విధానం కొట్టే పోతుందండి. ఎట్లా మీరు వచ్చి కొట్టండి. ఇది అండి మా ఆయన చేసే పని. కొట్టే ఎట్లా కొట్టే విధానంలో పోతుంది అంటండి. దానికి ఏమైనా బొక్క పడిందేమో అండి. సర్ప్రైజింగ్ ఏంటంటే అసలు ఆ ఎయిర్ బ్లోయర్ వర్కే అవ్వడం లేదు. మా ఆయనేమో ఇది వర్క్ అవ్వడం లేదంటే వినలేదు. మళ్ళీ ఏమో నాకు బ్లో చేయడం చేత కాదు అంటున్నాడు. ఇంక చేసేదేముంది? మన పద్ధతిలో బ్లో చేయడం అయితే స్టార్ట్ చేసాం. మేము ఇంత కష్టపడి బెలూన్స్ ఊదుతుంటే నేను మా తమ్ముడు, మా ఆయన మాత్రం తింటూ కూర్చున్నాడు ఫ్రెండ్స్. ఉదయమన్నారు పెద్ద చేసుకోవచ్చులే. మా ఆయన ఫైనల్‌గా ఒకటైతే ఊదాడండి. అది కూడా 3 అనేది మాత్రం. ఈ బెలూన్స్ అన్నీ మేమే ఊదుకుంటున్నామండి. అంటే చేయడండి చూడండి, పనికిరానివి అదొకటి పంప్ ఎత్తుకొని వచ్చి దాన్ని కొట్టుకుంటున్నాడండి అప్పటి నుంచి చూడండి. ఇంకా ఈ బెలూన్స్ అన్ని నేను మా తమ్ముడే బ్లో చేసామండి. ఊది మా బుగ్గలు కూడా పెయిన్ వచ్చేసాయి. ఇంకా డెకరేషన్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ అయితే గోల్డ్ బ్యాక్ డ్రాప్‌ని ఇలా మనకు కావాల్సినట్టుగా వాల్‌కి స్టిక్ చేసాం. ఇదైతే లైటింగ్‌కి బాగా మెరిసిపోతుంది. తరువాత ఒక గ్లూ డాట్ తీసుకున్నానండి. అది ఇలా బెలూన్స్‌ని అటాచ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఒక్కొక్క బెలూన్ తీసుకొని ఒక డాట్‌లో అయితే ఇలా అటాచ్ చేసుకుంటూ వచ్చా. మీకు కావాలంటే 2 బెలూన్స్‌నైనా అటాచ్ చేయొచ్చు. నేను రిక్వెస్ట్ చేసి ఫైనల్‌గా అయితే మా ఆయన హెల్ప్ చేయడానికి వచ్చేసారు. మా ఆయన ఒక్కొక్క బెలూన్ అందిస్తూ వచ్చారండి. నేను ఆ గ్లూ డాట్‌కి అటాచ్ చేసుకుంటూ వచ్చా. తర్వాత బెలూన్స్‌తో కొన్ని ఫ్లవర్స్ అయితే చేసేసా. ఆ ఫ్లవర్స్ ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ 2 బెలూన్స్ తీసుకొని వాటిని ఇలా టై చేసుకోవాలి. అలాంటివే ఇంకొక 2 బెలూన్స్ టై చేసుకున్నవి తీసుకొని ఆ రెండిటిని నేను చూపిస్తున్న విధంగా ట్విస్ట్ చేసుకోండి. దాని తరువాత ఇంకొక డిఫరెంట్ కలర్ బెలూన్‌ని తీసుకొని మిడిల్‌లో ఇలా చుట్టేయండి. అదే అండి చుట్టేయడం అంటే చుట్టెమ్మల్లి సాంగ్ కదండి ఇట్లా చుట్టడం. సి వి గాట్ ఫ్లవర్. అంతే, మన ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఇంకా డబల్ ప్లాస్టర్ చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని బెలూన్స్‌కి అటాచ్ చేసి వాల్స్‌కి స్టిక్ చేసుకోవాలి. తరువాత హ్యాపీ లెటర్ కార్డ్స్ తీసుకొని రిబ్బన్ టేప్‌తో ఆర్డర్‌లో ప్లేస్ చేసుకున్నా. సేమ్ అదే విధంగా యానివర్సరీ లెటర్ కార్డ్స్ తీసుకొని అరేంజ్ చేసుకున్నాను. ఫైనల్‌గా బెలూన్స్ అన్నీ తీసుకొని ఇలా అందంగా డెకరేట్ చేసుకుంటూ వచ్చాను. తరువాత హ్యాపీ వన్ వర్డ్‌ని వాల్‌కి అరేంజ్ చేసుకున్నాను. అదే విధంగా యానివర్సరీ లెటర్స్ కూడా ప్లేస్ చేశాను. ఆ రెండిటి మధ్యలో 3 నంబర్‌ని ప్లేస్ చేశాను. తరువాత 2 హార్ట్ సింబల్స్‌ని తీసుకొని అటొకటి, ఇటొకటి ప్లేస్ చేశాను. ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. సింపుల్‌గా ఇంట్లోనే ఇలా డెకరేట్ చేసుకున్నాను. చూడడానికైతే చాలా బాగా ఉన్నింది. ఇంకా వాటికి అట్రాక్షన్ ఇవ్వడానికి 3 ఇయర్స్‌లో మా బ్యూటిఫుల్ మెమరీ పిక్చర్స్‌ని అయితే అక్కడక్కడ ప్లేస్ చేసుకుంటూ వచ్చాను. అలా పేస్ట్ చేయడానికి ఇలాంటి ఒక టేప్ తీసుకొని ఫోటో బ్యాక్ సైడ్ గమ్‌ని అటాచ్ చేసి
ఆ ఫోటోని మనకు కావలసిన ప్లేస్‌లో స్టిక్ చేస్తూ వచ్చాం. మా ఫోటోస్‌ని అటాచ్ చేశాక ఈ డెకరేషన్‌కి ఇంకా చాలా అట్రాక్షన్ పెరిగిపోయింది. సో, ఇలా మొత్తం డెకరేషన్‌ని మేము కంప్లీట్ చేసేసాం. తరువాత మా హస్బెండ్ యానివర్సరీ కేక్ తీసుకొచ్చాడు. కేక్ అయితే చూడడానికి చాలా బాగుండింది. సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే డెకరేషన్‌లో నేను హ్యాపీ థర్డ్ యానివర్సరీ అని పెట్టా. కేక్ మీద కూడా అదే ఉన్నింది. సో, మా యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడానికి డెకరేషన్ కంప్లీట్ అయితే చేసేసాం. తరువాత నేను డెకరేషన్ చూస్తూ ఉంటే మా ఆయన డైరీ మిల్క్ చాక్లెట్‌తో నన్ను సర్ప్రైజ్ చేశాడు. బంగారు హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ బంగారు. I love you. నైఫ్‌కి అయితే క్యాండిల్స్ ఉన్నాయి. అవి తీసి కేక్ మీద పెట్టి తరువాత లైట్స్ ఆఫ్ చేసి క్యాండిల్స్ అయితే వెలిగించాం. ఆ మూమెంట్ అయితే చాలా బాగా అనిపించింది. ఫైనల్‌గా కేక్ అయితే కట్ చేసేసాం. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ రా. యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ బంగారు. థ్యాంక్ యూ బంగారు. తరువాత మా తమ్ముడికి కూడా కేక్ తినిపించేసాం. తర్వాత మేమందరం కలిసి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం. ఇదే ఫ్రెండ్స్ మా థర్డ్ యానివర్సరీ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.